దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని కూడా కోరాను. కావాల్సిన ఎకో సిస్టమ్ అనుకుంది. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందల ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల నష్టపోయాం, ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు. ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం. రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాం, బలోపేతం చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీతో జోడించి విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మేము చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం. అది ఎందుకు జరిగింది, నేను టీమ్స్ పంపించాను. అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. రెండో రోజు ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు, ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను. దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఆయన ఒక మాట అన్నారు, టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది, మీరు చేయండి, అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు. ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసికట్టుగా గత 8 నెలలుగా చాలా కష్టపడ్డాం. మీ అందరూ తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మీ అందరం కూర్చున్నాం, మాట్లాడాం, ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందలా అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ప్రాజెక్ట్ని రివైవ్ చేసే విధానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేసాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఉన్న ఎంఓఎస్టీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు. ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం. మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం, మంచిగా మేనేజ్ చేద్దాం, ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు, మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం, క్లోజ్గా మానిటర్ చేద్దామని మేము అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజు మిగతా అంశాలపైన కూడా మేము చర్చించాం. దానికి ఆయన 100% ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి పూజ చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది. వైజాగ్ స్టీల్ విషయంలో ఆర్సిలర్ మిత్తల్ రెండింటి విషయంలో ఒకటి వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కావద్దు అనేటువంటి నమ్మకం మాకు ఇంకా కలగట్లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్తే తప్ప మీరు నమ్మమని చెప్పంటున్నారు. ఇంకొకటి ఎవరు అంటున్నారు, ఒక్క నిమిషం అండి, ఎవరు అంటున్నారన్న ఇప్పుడు నేను ఒకటి ఎవరు నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా అండి? ఏ కార్మికులతో నచ్చి కలిసారు, అందరు సంతోషంగా ఉన్నారు, రివైవ్ చేసాం. అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి? నాకు అర్థం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 13,000 కోట్ల ప్లస్ మేము పెట్టుబడులు పెడుతున్నాం. ఎవరి కోసం పెడుతున్నాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం, స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునేదానికి పెడుతున్నాం, కార్మికుల కోసం పెడుతున్నాం. ఇంకెందుకు డౌట్ అండి? ఆర్సిలర్ మిత్తల్లో కూడా క్యాప్టివ్ మైన్స్ లేదే?
ఐఎమ్ సారీ టు సే, బట్ ఆస్లర్ మిత్తల్కి క్యాపిటల్ మైన్స్ లేదే సార్. ద రీజన్ ఫార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత నష్టపోయేదానికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మేనేజ్మెంట్ విచ్చలవిడితనంగా ఎక్స్పాన్షన్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల నష్టపోయింది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అది చెప్పే కదా సీఎండి విషయంలో చెప్పా, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ తీసుకొస్తానని చెప్పాం. వర్మ గారు క్షమించాలి, వర్మ గారు, భరత్ గారు పర్సనల్గా మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, మీరు మానిటర్ చేయండి క్లోజ్గా, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ చదవండి, ఎంఐఎస్ మీరు రివ్యూ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వీ విల్ రివైవ్ ఇట్, విల్ మేక్ ఇట్ స్ట్రాంగ్, విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్ అని చెప్పారు. అండ్ వీ విల్ డూ ఇట్. ప్యాకేజ్ అనౌన్స్ చేసేటప్పుడు కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ కి ఒరిస్సాలో క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేయలేదన్నారు. మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఏమైనా స్టార్ట్ చేస్తారా? అది కొత్త మేనేజ్మెంట్ వస్తుంది కనుక వీళ్ళు డిస్కస్ ఇట్ 100%. అంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ క్వాలిటీ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. ఎక్కడ తక్కువ ఉందో అది తీసుకుని తప్పనిసరిగా. అండ్ విశాఖ స్టీల్ ఇస్ హై క్వాలిటీ స్టీల్, టెక్నాలజీ ఇస్ ఫెంటాస్టిక్. సో కాపాడు. ఇప్పుడు అనంతపూర్ని డిఫెన్స్ హబ్ గా చేస్తా ఉన్నాయి. లేపాడ్ స్కూల్ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి, దాన్ని ఏమైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందా? దానిపైన ఫోకస్ ఉంది 100%. అది కూడా విల్ టేక్ ఇట్ అప్. అది లీగల్ లిటిగేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏపీఐఎస్సి గతంలో ఒక అవసరం కోసం ఇచ్చింది, టైం బార్ అయింది ఆ ప్రాజెక్టు. ఏం చేయాలని మేము చర్చిస్తాం. మన భారత్ ఫౌజ్ కూడా వాళ్ళది అమ్యునిషన్ తయారు చేసడానికి వాళ్ళ ల్యాండ్ అడితే క్యాబినెట్లో కూడా అది క్లియర్ చేసాం, ఆ ప్రపోజల్ కూడా క్లియర్ చేసాం. సో అక్కడ హబ్ అనేది ఏర్పాటు. రాజకీయ విషయానికి వస్తే ఈరోజు జగన్ గారు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము, త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారం ఉంటుందని చెప్తున్నారు. జగన్ పార్టీ బయటతుంది ఏపీలో బతికే ఉంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఎంట్రీలు పీకారు చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jansena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book lo any chapter library sir. రాజ్యసభ కూడా ఏంటండి? రెడ్ బుక్ ఆయన పేరు ఉందా లేదా అనుకుంటున్నారు చెప్పండి. Red book lo any chapter library ఇంకేమైనా ఉన్నాయా? అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది. సార్ చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? దాబాస్ పై అన్ని తెచ్చారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దారి ఖర్చులు దండగా అయినా 36 దారి ఖర్చులకే రావండి. గుడ్. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు కూడా ఆదిత్యని కూడా అడిగాను చెప్తాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్.
ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ని రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. మనం ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా అలా. అప్పుడు అడగచ్చండి. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాడు, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్లీ ఫాస్ట్. జగన్ నేతను మళ్ళీ రాడు అని వాళ్ళు హామీ అడిగినప్పుడు మీరు వాళ్ళకి హామీని ఇవ్వగలిగారా సార్? ప్రజలు నిర్ణయిస్తారు, మేము కష్టపడతాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 5 టర్మ్లు ఇచ్చారు. గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 5 టర్మ్స్లో their contribution to India's GDP has increased I think by almost 1.5% in 5 terms. Huge contribution. సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం. అది ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఈరోజు కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది, పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం, దేశం ముందెళ్ళగలుగుతాం.